Okay, let's start. So last class, what we have discussed, load balancer. So how many types of load balancer we have? Four types of load balancers. The first is Azure load balancer. Second, application gateway. Third, traffic manager. Fourth, వచ్చేసి ఫ్రంట్ డోర్. ఓకే. సో ఈ అప్లికేషన్ అజూర్ లోడ్ బ్యాలెన్సర్ లో ఎలా వర్క్ చేస్తుంది అజూర్ లోడ్ బ్యాలెన్సర్? How it works? Yeah, it works as a proxy based routing, and it works on OSA layer 4 transport layer లో వర్క్ చేస్తుంది. ఓకే. It supports TCP/IP, supports TCP UDP protocol, and it sends request to backend pool using round robin మెథడ్ లో వర్క్ చేస్తుంది. ఓకే. సో మనం కాన్ఫిగరేషన్ ఏం చేసాం? మనం లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగరేషన్. సో వాట్ వి హావ్ డన్ when I configure load balancer, what are the configurations we have done on load balancer? Okay, DNS about only I'm talking about only load balancer configuration. So when I create a load balancer, ఏమేం కాన్ఫిగర్ చేసాం మనం? లోడ్ బ్యాలెన్సర్ లో కాన్ఫిగరేషన్ చెప్తా అడుగుతున్నాను నేను. సో ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ ఐపీ కాన్ఫిగర్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ ఐపీ. ఓకే. సో ఫ్రంట్ ఎండ్ ఐపీ. సెకండ్, బ్యాక్ ఎండ్ పూల్స్ కాన్ఫిగర్ చేసాం మనం. థర్డ్, హెల్త్ ప్రోబ్. సో 1 minute. uh, 377 86 3778. Yeah. So health probes. Health what here? What does exactly health probe does? So it checks the heartbeat of the servers అనుకోవచ్చు. It checks the port access అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. So fourth, load balancing rules. సో లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ లో మన ట్రాఫిక్ ఎలా వెళ్తుంది అనేది లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ లో రాస్తాం. ద ఫస్ట్ ట్రాఫిక్ ఎక్కడ వెళ్తుంది? ఫ్రంట్ ఎండ్ ఐపీ. ఫ్రంట్ ఎండ్ ఐపీ నుండి బ్యాక్ ఎండ్ పోర్ట్, దాని తర్వాత ఫ్రంట్ ఎండ్ పోర్ట్, దాని తర్వాత బ్యాక్ ఎండ్ పోర్ట్, అండ్ ఇట్ చెక్స్ హెల్త్ గ్రూప్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకొని ఇట్ వర్క్స్. సో దిస్ ఇస్ హౌ ద ట్రాఫిక్ విల్ ఫ్లో. సో దీంట్లో ఒక దగ్గర మనం ఏంటి సెషన్ ఎఫినిటీయా పర్సిస్ట్ సెషన్ ఒక చూసాము. వాట్ ఈస్ దట్? సో బ్యాక్ ఎండ్ లో ద రిక్వెస్ట్ వచ్చేసి బ్యాక్ ఎండ్ లో ఒక సర్వర్ కి కనెక్ట్ అవుతే ఆ సెషన్ ఎండ్ అయ్యే వరకు నా రిక్వెస్ట్ అదే సర్వర్ కి కనెక్టెడ్ అయి ఉంటుంది. ఓకే. నౌ దీంట్లో we have seen again there is a two SKUs models, public load balancer and private load balancer. So what is the use of public load balancer and private load balancer? What happens if I pick private on అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ లో ఎక్కడ ఉంటుంది పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్, ఎక్కడ ఉంటుంది ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్, ఎక్కడ ఉంటుంది ఆర్కిటెక్చర్ లో? ఇంటర్నల్ గా ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఏ ట్రాఫిక్ ఎక్కడ నుంచి? 3 tier ఆర్కిటెక్చర్ లో ఎక్కడ ఉంటుంది చెప్పండి? 3 tier ఆర్కిటెక్చర్
సో వెబ్ టు యాప్ కి ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. వెబ్ కంటే ముందు పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. సో ఇది వచ్చేసిన వెబ్ టియర్ అనుకుందాం. ఇది అప్లికేషన్ టియర్. ఓకే. సో ఇక్కడ నా ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. సో ఇక్కడ వెబ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ని నా యాప్ కి పంపిస్తుంది. ఇది వెబ్, ఇది యాప్. వెబ్ ముందు పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. బయట నుంచి వచ్చే ఇంటర్నెట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ వెళ్తుంది. ఇది వెబ్ సర్వర్స్ పంపిస్తుంది. వెబ్ వెళ్ళేసి యాప్ పంపించే టైంలో ఇక్కడ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఐ మీన్ ప్రైవేట్ ఎల్బి, ఇక్కడ పబ్లిక్ ఎల్బి. సో దిస్ ఆర్ ద ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. రైట్. సో అజూర్ లోడ్ బ్యాలెన్సర్ జస్ట్ ప్రాక్సీ బేస్డ్ రౌటింగ్, అంటే రిక్వెస్ట్ హిట్ అవ్వగానే వెనకాల సర్వర్ జస్ట్ పుష్ చేస్తుంది అంతే. ఇట్ డజంట్ ఇన్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకెట్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ డస్. నౌ టుడేస్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే విల్ బి టాకింగ్ అబౌట్ అప్లికేషన్ గేట్వే. ఓకే. application gateway, and application gateway is regional load balancer. Now it works on URL or path based routing లో వర్క్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ గేట్వే ఎందుకు యూజ్ చేస్తామంటే అజూర్ లోడ్ బ్యాలెన్సర్ లో సింపుల్ గా చెప్తే ఒక ఐడెంటికల్ మిషన్స్ కి జస్ట్ పుష్ చేస్తాం. బట్ ఇన్ కేస్ నా వర్క్ లోడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ లో ఉన్నాయనుకోండి. సో ఐ టాక్ అబౌట్ దిస్ ఎగ్జాంపుల్. ICICIbank.com వెళ్తాను నేను. ఇది లాగిన్ అవ్వగానే నాకు ఇది హోమ్ పేజ్ అంటా నేను. రైట్. సో ఇక్కడ ఇప్పుడు నేను బిజినెస్ అని క్లిక్ చేశాను అనుకోండి, స్లాష్ బిజినెస్ ఉంది. అంటే ఇది బిజినెస్ ఫోల్డర్ లో ఈ బిజినెస్ పేజ్ అనేది వేరే సర్వర్ లో ఉండొచ్చు. ఒకటే సర్వర్ లో ఉండాలని ఏం లేదు. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని పేజెస్ ఒకటే సర్వర్ లో పెట్టకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ లో పెడతారు. ఫస్ట్ home page might be on one server, business page might be on one server, corporate page might be on another server. Then how routing will happen? Routing will happen on path based గా routing అవుతుంది. సో ఈ path based routing capability అనేది అప్లికేషన్ గేట్వే లో ఉంది, అజూర్ లోడ్ బ్యాలెన్సర్ లో లేదు. సో path based capability. Okay. So application gateway works on URL or path based routing as it works on OSI layer 7. It is an application layer. Same, it supports TCP, UDP protocols. Actually, HTTP, HTTPS అని చెప్పొచ్చు. Okay, methods. Now it supports multiple backend pools. It supports WAF, web application firewall. Okay. So ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చేసే పని. ఓకే. నౌ సో లెట్ us ఇది ప్రీ రిక్వెస్ట్ ఏంటి అంటే it should have dedicated subnet. ఒక డెడికేటెడ్ సబ్నెట్ ఉండాలి. డెడికేటెడ్ సబ్నెట్ అంటే ఏంటి? ఈ అప్లికేషన్ గేట్వే ఆ సబ్నెట్ లో ఈ అప్లికేషన్ గేట్వే మాత్రమే ఉంటుంది. సో ఆ సబ్నెట్ లో వేరే వర్చువల్ మిషన్స్ అన్ని క్రియేట్ చేస్తే అవ్వదు, అది తీసుకోదు. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, ఒక సబ్నెట్ లో ఐ కెన్ ఇన్స్టాల్ మల్టిపుల్ మిషన్స్, రైట్. బట్ ఈ అప్లికేషన్ గేట్వేకి ఏంటంటే ఒక సపరేట్ సబ్నెట్ ఉండాలి. దీంట్లో ఓన్లీ అప్లికేషన్ గేట్వే మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే ఏది క్రియేట్ చేయడానికి వీల్లేదు ఇంకా. సో అది. సో లెట్ మీ షో యూ సమ్ డయాగ్రామ్. I'll create. Okay, now this is application gateway. One minute.
అప్లికేషన్ గేట్వే. ఇది ఎగ్జాంపుల్, ఇది హోమ్ పేజ్ సర్వర్. హోమ్ పేజ్ సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్లాష్ మూవీస్ పేజ్ సర్వర్ ఉంటుంది. సో నా వెబ్సైట్ ఏంటి అంటే సింపుల్ గా అజూర్ అజూర్ బ్యాచ్ డాట్ ఎక్స్వైజి. ఇది వచ్చేసి ఏంటి, నా హోమ్ పేజ్. దీంట్లోనే అజూర్ అజూర్ బ్యాచ్ డాట్ ఎక్స్వైజి స్లాష్ మూవీస్ అనేది ఉంది. సో ఇది నా మూవీస్. 2 పేజెస్ ఉన్నాయి. హోమ్ పేజ్ మొత్తం ఈ సర్వర్స్ లో ఉంది, మూవీస్ పేజ్ మొత్తం ఈ సర్వర్స్ లో ఉంది నా. ఓకే. సో జనరల్ గా నేను ఎప్పుడైతే బ్రౌజ్ చేస్తానో ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడ వెళ్తుంది, గోడాడీకి వెళ్తుంది. ఓకే. గోడాడీ తర్వాత అట్లా ఉండదు. హోమ్ పేజ్ కంటే డైరెక్ట్ గా వెబ్సైట్ లాగిన్ అవ్వగానే దాన్ని హోమ్ పేజ్ అంటాం. స్లాష్ సపరేట్ గా స్లాష్ హోమ్ అని ఉండదు. ఓకే. ఏదైతే మీరు ఫస్ట్ పేజ్ వస్తుందో దాదే హోమ్ పేజ్ అంటాం. యా, డిఫాల్ట్ పేజ్ ఇస్ హోమ్ పేజ్. గోడాడీ. సో ఇది అజూర్ డిఎన్ఎస్. ఇది నా డిఎన్ఎస్ జోన్. సో ఇక్కడ నేమ్ సర్వర్స్ క్రియేట్ అవుతాయి. ఈ నేమ్ సర్వర్స్ మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం. అజూర్ బ్యాచ్ డాట్ ఎక్స్వైజ్ దగ్గర నేమ్ సర్వర్స్ అప్డేట్ చేస్తాం. ఓకే. నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసినప్పుడు నా డిఎన్ఎస్ కి ఇక్కడ వెళ్తుంది. అండ్ డిఎన్ఎస్ లో మనం ఏ రికార్డ్ రాస్తాం, విచ్ రికార్డ్ రాస్తాం మనం, వీఆర్ గోయింగ్ టు రైట్ పోస్ట్ ఏ రికార్డ్. సో హోస్ట్ ఏ రికార్డ్ ఎందుకు రాస్తాం మనం, ఇక్కడ వచ్చేసరికి నా అప్లికేషన్ గేట్వేకి ఐపీఏ వస్తుంది, పబ్లిక్ ఐపీ వస్తుంది. పబ్లిక్ ఐపీ వస్తుంది. సో అందు గురించి సో అక్కడ హోస్ట్ రికార్డ్ రాస్తాం. హోస్ట్ రికార్డ్ లో సో ఈ సమ్మన్ అజూర్ బ్యాచ్ డాట్ ఎక్స్వైజి అనే రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ హోస్ట్ రికార్డ్ యూస్ చేసుకొని ఇట్ షుడ్ మ్యాప్ టు అప్లికేషన్ గేట్వే పబ్లిక్ ఐపీ అని రాస్తాం. పబ్లిక్ ఐపీ. దెన్ మై రిక్వెస్ట్ విల్ గో టు ద application gate. So ఇది my laptop లో if I browse this. సో ఇప్పుడు ఏమవుతుంది, బ్రౌజ్ చేయగానే నా రిక్వెస్ట్ ఇక్కడ వెళ్ళేసి నేమ్ సర్వర్స్ చెక్ చేస్తుంది. నేమ్ సర్వర్స్ అజూర్ డిఎన్ఎస్ అవుతుంది, అజూర్ డిఎన్ఎస్ వెళ్తుంది. అజూర్ డిఎన్ఎస్ లో హోస్ట్ రికార్డ్ చూసుకొని నా అప్లికేషన్ గేట్వేకి వెళ్తుంది. అప్లికేషన్ గేట్వేలో నా హోమ్ పేజ్ కాబట్టి అప్లికేషన్ గేట్వే విల్ ఇన్స్పెక్ట్ ద ప్యాకెట్, వాట్ కైండ్ ఆఫ్ ప్యాకెట్ ఐఎమ్ గెటింగ్ అని చూసేసి యూఆర్ఎల్ బేస్ కాన్ఫిగర్ చేస్తాం కదా, అది హోమ్ పేజ్ సర్వర్స్ మాత్రమే వెళ్తుంది. అగైన్ మీ ఇక్కడ స్లాష్ మూవీస్ ఇస్తే అది స్లాష్ మూవీస్ పేజ్ మాత్రమే వెళ్తుంది. సో ఇది ఎక్కడ ఏ యూఆర్ఎల్ ఉంది అనేది మనం అక్కడ కాన్ఫిగర్ చేస్తాం. దాన్ని బట్టి రౌటింగ్ అనేది ఆ సర్వర్స్ మాత్రమే హిట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ అప్లికేషన్ గేట్వే డస్. సో దీంట్లో ఇట్ సపోర్ట్స్ వ్యాఫ్ అన్నాను. వ్యాఫ్ ఇస్ నథింగ్ బట్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉంటుంది అనుకుందాం వ్యాఫ్. ఓకే. Guys, please go on mute. If you have any questions, you can ask me, but please go on mute. So WAF. సో వ్యాఫ్ ఏంటి అంటే సింపుల్ గా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే వర్చువల్ మిషన్ కి ఎన్ఎస్జి ఎలానో అప్లికేషన్ గేట్వే కి వ్యాఫ్ అలా. సో ఎన్ఎస్జి ఏం చేస్తుంది అంటే ట్రాఫిక్ ఫిల్టర్ చేసి ఏది కావాలని పంపిస్తుంది. సో వ్యాఫ్ లో కూడా ఏంటి పాలసీస్ డిఫైన్ చేస్తాం. ఎటువంటి పాలసీస్ డిఫైన్ చేసి ఎటువంటి ట్రాఫిక్ ఎంటర్ అవ్వాలి అనేది ఆ పాలసీస్ డిఫైన్ చేస్తాం. దాన్ని బట్టి ట్రాఫిక్ అనేది లోపలికి పంపిస్తాం. సో దీంట్లో వ్యాఫ్ లో ఏంటంటే కంట్రీ కూడా బ్లాక్ చేసుకోవచ్చు. సో అక్కడ కండిషన్ ఉంటుంది, ఇఫ్ కంట్రీ మ్యాచెస్
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సంథింగ్, ఆ రిక్వెస్ట్ అనేది నా అప్లికేషన్ గేట్వేకి హిట్ అవ్వద్దు అనేది కూడా రాయొచ్చు. So based on the country also you can block the request. Based on the IP address also you can block the request. Based on the headers also you can block the request or allow the request. So ఇది application gateway కి సపోర్ట్ చేస్తుంది. So this is how it works. Now నేను ఇక్కడ ఒక 2 సర్వర్స్ ఇది ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్. ఇది ఆల్రెడీ మనం లోడ్ బ్యాలెన్సర్ చూసాము. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్. జస్ట్ నేను ఇవి క్రియేట్ చేసేసి చెప్తాను నేను. ఓకే. Now first I need to have a 2 machines, then application gateway. So let us configure 2 machines. Before that నేను ఫస్ట్ అప్లికేషన్ గేట్వే కాన్ఫిగర్ చేస్తాను, ఎందుకంటే అది టేక్స్ టైం. ప్యారలల్ గా ఇది కాన్ఫిగర్ చేద్దాం. సో నా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ app -rg resource group name, review and create, virtual network, create, app vnet, some name ఇస్తున్నా నేను. సో ఇక్కడ ఈస్ట్ యుఎస్, నెక్స్ట్ I can give any IP address 172.16.0.0/16. ఇక్కడ నేను IP సబ్నెట్ రాస్తాను. నేను ఇక్కడ సబ్నెట్ 01 1.0 added. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ డిఫరెంట్ సబ్నెట్. ఇక్కడ యాప్ గేట్వే సబ్నెట్ 2.0 అని యాడెడ్. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను 2 సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఒక సబ్నెట్ లో నేను మిషన్స్ కాన్ఫిగర్ చేసుకుంటాను, ఇంకో సబ్నెట్ లో నా అప్లికేషన్ గేట్వే సబ్నెట్ క్రియేట్ చేస్తాను. సో అందు గురించి నేమింగ్ అనేది ఇలా రాసా. అది నా జనరల్ గా రాసుకున్నాను. సో ఇక్కడ నేమ్ అనేది, ఇక్కడ ఉన్న నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే. నౌ నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్. So I've been done. Now let me create a mission now. So first, let me delete this. So app.rg home server and name. The home page key I will be using it. So I'll be using Ubuntu ne. Okay. Size 1 CP 1 GB RAM. Password AZ admin. Next. So networking. ఇక్కడ నేను వర్చువల్ మిషన్ నేను యాప్ గేట్వే సబ్నెట్ కాకుండా దీంట్లో క్రియేట్ చేస్తాను, బికాస్ నేను యాప్ గేట్వే సబ్నెట్ అక్కడ అది దానికి యూస్ చేసుకుంటాను నేను. ఓకే. నా సో ఇక్కడ మనం అడ్వాన్స్ లో కస్టమ్ డేటాలోనే మనం రాసుకోవచ్చు. ఏంటి, ఎన్జినిక్స్ ఇన్స్టాల్ చేయాలంటే హియర్ ఇట్ సెల్ఫ్ వి కెన్ రైట్ ఇట్. సో ఐ విల్ సే hash colon. సో ఐ టెల్ యూ. సో కస్టమ్ డేటా, యూజర్ డేటా, కస్టమ్ డేటా ఇస్ రెండు ఆల్మోస్ట్ సేమ్. అది AWS లో యూజర్ డేటా ఉంటుంది, ఇక్కడ కస్టమ్ డేటా ఉంటుంది. సో సేమ్ ఇక్కడ VPC VNet ఎలా డిఫరెన్స్ ఇంతే. విన్ బ్యాష్. సో ఇక్కడ sudo su app update app install nginx -y.
ఓకే, నేను ఫస్ట్ మనం అప్లికేషన్ గేట్వే ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను కదా, ఐ క్రియేట్. సో ఇది అయిపోయాక ఐ క్రియేట్ దట్. సో యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ నేను ఇప్పుడు ఫస్ట్ ఈ మిషన్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఇది అప్లికేషన్ గేట్వే క్రియేట్ చేస్తా, ఎందుకంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ ఒక 5 minutes. ఇన్స్టాలేషన్ టైమే 5 minutes పడుతుంది. సో అది చేసే టైంలో ప్యారల్ గా ఇది క్రియేట్ చేసుకోవచ్చు, టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, సో నేను ఇది వర్చువల్ మిషన్ క్రియేషన్ అనేది చాలా సార్లు చేశా కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చేస్తాను. ఇన్ కేస్ మీకు ఆపేది ఉంటే నన్ను స్టాప్ చేయండి, బికాస్ ఐ విల్ బి నాట్ నోయింగ్. మీరు చెప్తేనే నేను స్టాప్ అవ్వాలి, మెల్లగా చేస్తాను. ఓకే, నౌ ఐ విల్ బి కాన్ఫిగరింగ్ application gateway. So this is an application gateway. Create. So resource group, I'll choose app RG. Application gateway name app gateway 01 ఇస్తాను నేను. సో ఇక్కడ I'll be using standard. ఇక్కడ auto scaling yes కాకుండా no ఇస్తాను. I don't need no auto scaling. 1. సో జోన్స్ ఏం అక్కర్లేదు as of now. I'll remove this. సో ఇన్స్టాంట్ కౌంట్ వచ్చేసి నాకు ఓన్లీ 1 కావాలి, అంటే అప్లికేషన్ గేట్వే ఒక్కటి చాలు నాకు ఇప్పుడు అయితే ప్రెసెంట్. ఐ డోంట్ నీడ్ మచ్ ఇన్స్టెన్స్. రెండు వస్తాయి, రెండు ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి ఒకటే రీజన్ లో ఆటో స్కేలింగ్ లాగా. సో ఇప్పుడు నేను అక్కడ ఆటో స్కేలింగ్ 1 ఇచ్చాను అనుకోండి, హెవీ లోడ్ పడినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అది లోడ్ బ్యాలెన్స్ అని ఇంక్రీజ్ అవుతాయి, నాకు అలా అవుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఒకటే చాలు నాకు. సో 2 ఇస్తే ఏమవుతుందంటే 2 క్రియేట్ అవుతాయి. రెండు ఒకటే రీజన్ లో మల్టిపుల్ రీజన్ సపోర్ట్ చేయదు ఇది అప్లికేషన్ గేట్. ఒకటే రీజన్ లోనే బ్యాలెన్సింగ్ ఎక్కువ అవుతుంది. హెవీ లోడ్ వచ్చినప్పుడు రెండు లోడ్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకుంటుంది. మైక్రోసాఫ్ట్ ఇది. సో ఐ విల్ బి చూసింగ్ యాప్ వీనెట్. ఇక్కడ ఆటోమేటిక్ గా అప్లికేషన్ గేట్వే సబ్నెట్ తీసేసుకుంది. ఎందుకు, ఆ సబ్నెట్ లో మిషన్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ సబ్నెట్ ఎంటీ ఉంది, సో ఇది పిక్ చేసేసుకుంది. నౌ ఫ్రంట్ అండ్ ఐపీ. సో ఐ విల్ బి కాన్ఫిగరింగ్ పబ్లిక్ ఐపీ. నౌ యాడ్ న్యూ. సో ఇక్కడ ఏదన్నా నేమ్ ఇవ్వచ్చు, యాప్ గేట్వే పిఏపి. సో పబ్లిక్ ఐపీని మనం ఓన్ గా ఒక పబ్లిక్ ఐపీ అనేది అసైన్ చేసుకోలేం. ఇలా నేమ్ ఇస్తే అది ఆటోమేటిక్ గా అజూరే అసైన్ చేస్తుంది ఒక పబ్లిక్ ఐపీ. ఓకే, నౌ ఓకే. సో మీరు లాస్ట్ క్లాస్ లో ఏంటి, మన ఫ్రంట్ అండ్ ఐపీ వరకు మనం కాన్ఫిగర్ చేస్తాం, డైరెక్ట్ గా రివ్యూ అండ్ క్రియేట్ అనేది ఎనేబుల్ అయిపోయింది, క్లిక్ చేస్తాం. బట్ అప్లికేషన్ గేట్వే లో ప్రతి కాన్ఫిగరేషన్ చేస్తేనే లాస్ట్ కి ఇది ఎనేబుల్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఈ కాన్ఫిగరేషన్స్ ఒరిజినల్ కాన్ఫిగరేషన్ ఇవ్వను, దాని తర్వాత ఇస్తాను. సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ మచ్ మోర్ బెటర్. సో ఇక్కడ బ్యాక్ అండ్ పుల్ లో ఐ సే ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ బ్యాక్ అండ్ పుల్. ఐ సే ఇగ్నోర్, అంటే వేరేది రాస్తున్నాను, జస్ట్ ఇగ్నోరబుల్ ఇది. యాడ్ బ్యాక్ అండ్ పుల్ వితౌట్ టార్గెట్ పుల్స్, ఎస్ ఐ డోంట్ నీడ్. నౌ యాడ్ ఇట్. నౌ కాన్ఫిగరేషన్స్, రౌటింగ్ రూల్స్ రాయాలి. ఇక్కడ ఇగ్నోర్ రూల్ రాస్తాను, ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్. సో ఇక్కడ 900 ఏదైనా ఇస్తాను. ఇక్కడ యూజర్ నేమ్, లిజనర్ నేమ్, ఇగ్నోర్ లిజనర్. ఇక్కడ పోర్ట్ మాత్రం డిఫరెంట్ ఇవ్వండి, ఎందుకంటే 80 పోర్ట్ నేను యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ 80 ఇచ్చారనుకోండి, నేను ఒరిజినల్ గా నేను యూజ్ చేసుకోలేను. సో దట్ ఈస్ ద రీజన్ పోర్ట్స్ మాత్రం జాగ్రత్తగా. బ్యాక్ అండ్ టార్గెట్స్, నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్. ఓకే, ఇది అవుతుంటుంది. ఇది మనం క్రియేట్ చేస్తాం కదా, లెట్ మీ బ్రౌజ్ ఇట్. ఓకే, ఇది అవ్వదు ఎందుకు అంటే మనం ఇక్కడ NSG లో 80 పోర్ట్ అలో చేయలేదు నేను. సో యాడ్ ఇన్బోర్న్ పోర్ట్ రూల్, ఇక్కడ 80 పోర్ట్ అలో చేస్తాను నేను అందరికి. యాడ్.
సో జనరల్ గా ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఏం రావాలి నాకు వెల్కమ్ టు ఇంజనీర్స్ రావాలి. ఓకే. సో నా నేను చిన్నగా ఎడిట్ చేస్తాను. నేను వెల్కమ్ టు హోమ్ పేజ్ అనేది రాస్తాను నేను. సో డిఫాల్ట్ పాత్ ఎక్కడ ఉంటుంది? ఉబంటులో ఇంజనీర్స్ ది డిఫాల్ట్ పాత్ మనం చూపెట్టాను నేను. var/www/html ఆ పాత్ లో పేజ్ అక్కడ ఉంటుంది. cd var/www/html now vi index. సో ఐ టెల్ యూ ఈ పాత్ లోకి వచ్చేసి వర్కింగ్ డైరెక్టరీ. సో నౌ ఐఎమ్ ఆన్ దిస్ పాత్. ఈ పాత్ లో ls అని టైప్ చేస్తే నాకు ఈ ఫైల్ అనేది ఉంది. ఈ ఫైల్ ని నేను ఎడిట్ చేస్తున్నాను జస్ట్. ఓకే. ఇక్కడ వెల్కమ్ టు ఇంజనీర్స్ వచ్చింది కదా, ఈ కంటెంట్ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఆ ఫైల్లో నుండి కంటెంట్ వస్తుంది. సో ఇక్కడ ఎడిట్ చేయాలంటే ఏంటి? విఐ ఎడిటర్ వాడతాం. విఐ ఐఎన్డి అని రాయండి. సింపుల్ గా ఫస్ట్ 2 letters అన్న 3 letters రాసేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా ఫైల్ నేమ్ వచ్చేస్తుంది. నౌ ఎంటర్ ఇట్. సో ఇప్పుడు ఈ ఫైల్ ఎడిట్ చేయాలంటే ఏంటి? ఇన్సర్ట్ బటన్ ఇన్సర్ట్ క్లిక్ చేయాలి. సో ఇన్సర్ట్ మన కీబోర్డ్ లో ఇన్సర్ట్ బటన్ ఉంది, అలానే ఐ బటన్ కూడా ఉంది. ఐ ప్రెస్ చేసిన ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తాం. ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేసినా సరే ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తాం. సో వితౌట్ ఇన్సర్ట్ మోడ్ యూ కెనాట్ ఎడిట్ దిస్ ఫైల్. సో నౌ యు ఆర్ నాట్ ఇన్ ఇన్సర్ట్ మోడ్. నౌ ఐల్ ప్రెస్ ఐ. సో వన్స్ యూ ప్రెస్ ఐ యు ఆర్ ఇన్ ఇన్సర్ట్ మోడ్. నౌ యూ కెన్ ఎడిట్ ఎనీ ఫైల్. సో ఇక్కడ హోమ్ పేజ్ అని ఇస్తాను జస్ట్ సింపుల్. నౌ దీని నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రావాలి. సో ఐ విల్ సే ఎస్కేప్. సో ఇది క్లిక్ చేయండి. ఎస్కేప్ :WQ రైట్ అండ్ క్విట్ అంటే సేవ్ చేస్తున్నాను. నౌ మై ఫైల్ ఇస్ సేవ్. రిఫ్రెష్. ఓకే, వెల్కమ్ టు హోమ్ పేజ్ వచ్చేసింది. రైట్. నౌ లెట్ మీ క్రియేట్ అనదర్ మిషన్. యాప్ ఆర్జీ ఇక్కడ ఎంఓ మూవీస్ ఇస్తాను నేను ఇక్కడ. I'll choose I don't need same region Ubuntu same CPUs అవన్నీ పాస్వర్డ్ az admin. Now I'll open all ఇక్కడ HTTP port ఓపెన్ చేస్తాను నేను. డేస్ స్టాండర్డ్ SSD నెట్వర్కింగ్. సో బై డిఫాల్ట్ ఈ సబ్నెట్ తీసేసుకుంటుంది. పబ్లిక్ IP ఫైన్, NSG ఫైన్. నౌ అడ్వాన్స్ లోకి వెళ్ళేసి yes.
Okay, now mission is created. So కొంచెం మనం మూవీ ఎఫెక్ట్ పెడదాం. So let me connect to this machine. సో ఈ వీక్ మీకు ఎగ్జామ్ ఉంటుంది, బేసిక్స్ ఉంటుంది ఎగ్జామ్ రేపు. ఓకే, సాటర్డే ఉంటుంది. రేపు సార్. సో అంటే బేసిక్స్ నుండి, సో బేసిక్స్ నెట్వర్కింగ్ ఐపీ అడ్రస్ అవన్నీ ఉన్నాయి కదా, దాంతో పాటు వీనెట్ పీరింగ్ అండ్ ఎన్ఎస్జి వర్క్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేశారా చేయలేదా, నెక్స్ట్ వీక్ పెట్టమంటావా? వచ్చేసి ఏం రాయకుంటే కూడా వేస్ట్. సో అది మీరు చెప్పండి. సో నెక్స్ట్ వీక్ వెళ్ళారనుకోండి ఇవన్నీ యాడ్ అవుతాయి, ఇవన్నీ యాడ్ అవుతాయి. మీకు ఉంటుంది అక్కడ, మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆల్రెడీ మీది ఇక్కడ, ఇక్కడ అడిషన్ ఉంది అంతే. మీకు ఎక్స్క్లూజన్ లేదు వాళ్ళకి. మీకు అంటారా? ఆన్లైన్ కూడా ఉంటుంది, వాళ్ళకి కూడా పేపర్ పేపర్ పంపిస్తాం వాళ్ళకి. సో ఆఫ్లైన్ వాళ్ళు ఆన్లైన్ లో కూర్చొని చెప్తా అంటే కాదు, వీళ్ళు వాళ్ళకి వీళ్ళు ఆఫ్లైన్ వాళ్ళు ఇక్కడనే వచ్చి రాయాలి. అది సో ఓకే, ఇట్స్ ఐఎమ్ ఏబుల్ టు బ్రౌజ్ దిస్. సో నేను ఐ చేంజ్ ఇట్. సో ఇక్కడ సిడి స్లాష్ వార్ స్లాష్ www/html, ఇక్కడ సేమ్ ఇండెక్స్ ఐ చేంజ్ ఇట్. ప్రెస్ ఐ ఫర్ ఇన్సర్ట్. ఓకే, నేను రైట్ క్లిక్ ఇక్కడ వచ్చేసి కాపీ ఎంబెడెడ్ కోడ్ కాపీ చేస్తాను నేను. పేస్ట్, రైట్ క్లిక్ అంటే పేస్ట్ అయిపోతుంది. సో ఎస్కేప్. ఓకే నౌ, సో ఇప్పుడు నేను బ్రౌజ్ రీఫ్రెష్ చేస్తే నా మూవీస్ పేజ్ అనేది రావాలి. ఓకే, సో మూవీస్ పేజ్, బట్ ఇక్కడ ఏంటి డిఫాల్ట్ గా వస్తుంది. బట్ నాకేం కావాలి, స్లాష్ మూవీస్ లో రావాలి. అంటే ఏంటి, నేను మూవీస్ అనే ఫోల్డర్ లో ఈ పేజ్ అనేది పెట్టాల్సి వస్తుంది. సో జనరల్ గా నేను ఐ గో హియర్. సో ఇక్కడ ఎల్ఎస్ చేశాను అనుకోండి, నాకు ఈ ఫైల్ మాత్రమే ఉంది, డిఫాల్ట్ పాత్ లో వస్తుంది. బట్ అలా కాకూడదు నాకు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఫోల్డర్ ఎంకేడిఐఆర్. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే లైనక్స్ లో ఎంకేడిఐఆర్, దీంట్లో MOVIES మూవీస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ క్రియేటింగ్ దిస్ మూవీస్. సో దీంట్లో ఐఎమ్ గోయింగ్ టు మూవ్ దిస్ ఫైల్. సో ఇఫ్ ఐ సే ఎల్ఎస్, సో ఈ పాత్రలు ఏమేమి ఉన్నాయి, ఫైల్ ఉంది, ఫోల్డర్ ఉంది. నా ఈ ఫైల్ తీసుకొని వెళ్ళేసి ఫోల్డర్ లో పెట్టాలి నేను. సో వాట్ ఈస్ ద కమాండ్, మూవ్. ఎంబీ ఇస్ అ మూవ్ ఇస్ అ కమాండ్. నా IN ట్యాప్ ప్రెస్ చేయండి, దెన్ MO ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా పాత్ వచ్చేస్తుంది. నా ఎంటర్. సో ఫైల్ వెళ్ళిపోయింది అక్కడ. ఇప్పుడు ఎల్ఎస్ అని టైప్ చేసాం అనుకోండి, ఇప్పుడు నాకు ఓన్లీ మూవీస్ ఫోల్డర్ మాత్రమే ఉంటుంది. మూవీస్ ఫోల్డర్ లో ఫైల్ ఉంది. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే నా పేజ్ యాక్సెస్ అవ్వదు. సో ఎలా రిఫ్రెష్ చేయాలి, ఎలా చేయాలి, నేను ఇప్పుడు స్లాష్ మూవీస్ అని అంటేనే నా పేజ్ అనేది ఇప్పుడు వస్తుంది. సో ఇది బేసిక్ లెవెల్లో, బేసిక్ లెవెల్లో సర్వర్ లెవెల్లో మనం ఫస్ట్ కాన్ఫిగర్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ గేట్వేకి వెళ్దాం. సో ఇక్కడనే ఇది యాక్సెస్ అవ్వలేదు అనుకోండి, ఇఫ్ యూ ట్రబుల్ షూట్ ఆన్ అప్లికేషన్ గేట్వే లెవెల్ ఇట్ డజంట్ వర్క్ అవుట్. ఓకే, సో మేక్ షూర్ సిస్టమ్ లెవెల్లో ఇట్ షుడ్ వర్క్ ఫస్ట్. నాట్ డన్. Meanwhile, let me see. Yes, my application gateway also created.
I'll move to this. Now this is application gateway. So first మనం ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ డన్. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్ పబ్లిక్ ఐపీ వచ్చేసింది. దెన్ ఐ కాన్ఫిగర్ బ్యాక్ ఎండ్ పూల్స్. I'll add బ్యాక్ ఎండ్ పూల్స్. సో ఇక్కడ హోమ్ పూల్ అంటాను. ఈ హోమ్ పూల్ లో హోమ్ సర్వర్ మాత్రమే కాన్ఫిగర్ చేస్తాను ఇక్కడ హోమ్ పేజ్. So now if you have a multiple home servers, you can add it here. As of now, I have only one server. I'm adding one server here. Now add it. So here don't do parallelly. జనరల్ గా ఇది ఒక్క మొత్తం కాన్ఫిగరేషన్ అయ్యాక సెకండ్ చేయండి. అదర్వైజ్ ఏమవుతుంది అంటే ఎర్రర్ వచ్చి ఆగిపోతుంది. అక్కడ ఇక్కడ ఉంటాయి. ఒక okay, home pool still creating this. Done. Now add it. ఇక్కడ MOVIES మూవీస్ పూల్. మూవీస్ పూల్ లో మూవీస్ సర్వర్ యాడ్ చేస్తున్నాను నేను. మూవీ సర్వర్ యాడ్. One, two, nice. Yes. నా టూ డన్. సో నేను టూ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను? నేను యాక్చువల్ గా త్రీ క్రియేట్ చేస్తాను. ఎప్పుడు టూ క్రియేట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి రీజియన్ లో మూడు పబ్లిక్ ఐపీస్ వస్తాయి, టూ సర్వర్స్, ఒక అప్లికేషన్ గేట్వే. సో నేను త్రీ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు కూడా అదే క్రియేట్ చేస్తున్నారు. అగైన్ కమింగ్ బ్యాక్. సో ఐ స్టాప్ యూజింగ్, ఐఎమ్ క్రియేటింగ్ టూ. ఇంకా నా టూ అయిపోయినాయి బ్యాక్ అండ్ పోల్స్. నౌ ఐ విల్ కాన్ఫిగర్ బ్యాక్ అండ్ సెట్టింగ్స్. సో యాడెడ్. సో నా బ్యాక్ ఎండ్ పోర్ట్ ఏంటి? ఇక్కడ ఉన్న సినారియోలో 80 పోర్టే వాడుతున్నాను. రియల్ టైమ్ లో మైట్ బి ద అప్లికేషన్ మైట్ బి ఇన్ డిఫరెంట్ పోర్ట్.
సో ఆ పోర్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ బ్యాక్ అండ్ ప్రోటోకాల్ వచ్చేసి నాది HTTPA. ఓకే. సో ఇక్కడ కుకీ బేస్డ్ అఫినిటీ అంటే నిన్న మాట్లాడుకున్నాం కదా సెషన్ అనేది, అదే పర్సిస్టెంట్ సెషన్ అనేది సేమ్. సో వెన్ యూ ఎనేబుల్ కుకీ బేస్డ్ అఫినిటీ, వెనకాల ఉన్న ఒక సర్వర్ హిట్ అయితే ఆ సెషన్ ఎండ్ అయ్యే వరకు ఆ సర్వర్ నుంచే రిక్వెస్ట్ అనేది రెస్పాన్స్ అనేది వస్తుంది. ఉం? చేయొచ్చు. ఏమవుతుంది నాకేం తెలియదు కదా. నేను ఒక వందల వేల సర్వర్లు హిట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కాన్ఫిగర్ అవుతుంది. ఇప్పుడు నేను చేసి కూడా నాకేం తెలుస్తుంది, ఒకటే సర్వర్ ఉంది. హోమ్ పేజ్ క్లిక్ చేశాను అనుకోండి, హోమ్ పేజ్ కి ఎన్ని సర్వర్లు ఉన్నాయి నాకు ఇప్పుడు, ఆఫీస్ ఒకటే పోతుంది. హోమ్ పేజ్ ను మల్టిపుల్ పెట్టావు, ఒకటి హోమ్ పేజ్ మల్టిపుల్ పెట్టావు, ఒక 4-5 సర్వర్స్ పెట్టావు. సో నా మీరు ట్రై చేస్తున్నారు, వెనకాల ఒక సర్వర్ హిట్ అయిపోయింది అనుకోండి, అదే సర్వర్ కి నుండి మనకు వస్తుంది. ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. ఒకటే ఉంటే నేను ఎనేబుల్ చేసినా సరే ఏమి ఉండదు. సో యూ కెన్ చూస్ ఎనీ నేమ్ ఇక్కడ. ఓకే, సేవ్ ఇట్. సో మీరు ట్రై చేయండి ఏంటంటే మల్టిపుల్ మిషన్స్ ట్రై చేసి ఒకసారి ట్రై చేసుకోండి. నేమ్ చేంజ్ చేయండి ఇక్కడ. ఇప్పుడు నేను వెల్కమ్ టు ఇంజనీర్స్ పెట్టా కదా, అలా వెల్కమ్ టు Web1, Web2, Web3 అని పెట్టేసుకొని మీరు ట్రై చేయండి. అప్పుడు వెనకాల ఏదైనా ఒక సర్వర్ మాత్రం హిట్ అయింది అనుకోండి, ఆ సెషన్ ఎండ్ అవ్వద్దు. ఎండ్ అయిందనుకో వేరే రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. నా హోమ్ సెట్టింగ్స్. Okay, now listeners. So my application, whole application listens on only 80 port. Real time లో ఇక్కడ 443 ఉంటుంది. ఓకే. సో పబ్లిక్ IP HTTP port 80. Fine. I'll use 80. Now ఇక్కడ listeners TLS సర్టిఫికేట్ ఉంది. సో వెన్ యూ చూస్ listeners TLS సర్టిఫికేట్స్, మీ HTTP నుండి HTTPS కాన్ఫిగర్ చేయాలనుకుంటే మీ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్స్. సో వెన్ యూ బై ద సర్టిఫికేట్స్ రైట్, యూ కెన్ ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే. సో మనకు సర్టిఫికేట్ లేదు కాబట్టి I'll close it. So I'll go back. Now I'll configure health probes. So add movie -HP. So HTTPS host movies home. సో హోమ్ పేజ్ ఎక్కడ ఉంది నాది, హోమ్ పేజ్ డిఫాల్ట్ పాత్ లో ఉంది. సో I'll say slash is the default path. Now backend settings, I'll be using this home settings. I don't want to test it. Yes, now add it. ఇంటర్వల్ సెకండ్స్ ఎవ్రీ 30 seconds కి మనం వెళ్ళి టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఒక 5 times టెస్ట్ చేసి అది కాకపోతే చెప్పేస్తుంది అది ఇష్యూ ఉందని. సో జనరల్ గా మనం 1 second అలా పెట్టుకుంటాం. ఓకే, నౌ యాడ్ ఇట్. I'll say movies HP. సో నౌ ఆ మెషిన్ వచ్చేసి ఇది. సో మూవీస్ పేజ్ ఎక్కడ ఉంది, /MOVIS మూవీస్ పేజ్. సో ఇంటర్వల్ సెకండ్స్ ఐ కెన్ సే 5 seconds. టైమ్ అవుట్ 30 seconds చూసి అన్నల్ థ్రెషోల్డ్ 3 1 2 అని పెట్టేసుకోవచ్చు. కరెక్ట్ వర్క్ అవ్వకపోతే లోడ్ బ్యాలెన్సర్ చెప్పేస్తుంది డజంట్ సెండ్ ద రిక్వెస్ట్ టు దట్ మిషన్. డన్. నౌ లెట్ మీ కాన్ఫిగర్ నౌ రూల్స్. సో ఇప్పుడు మన లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ అనేది కాన్ఫిగర్ చేస్తాం మనం ఇక్కడ, రౌటింగ్ రూల్స్ అనేది. సో హియర్ వీఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్ పాత్ బేస్డ్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ పాత్ బేస్డ్ కాన్ఫిగరేషన్ అనేది రౌటింగ్ రూల్స్ లో కాన్ఫిగర్ చేస్తాం. నౌ యాడ్ ఇట్. సో I'll say rule something, rule 1 or anything. Priority I use 500. సో లిజనర్స్ ఏంటి, ఇది లిజనర్. బ్యాక్ అండ్ టార్గెట్స్, బ్యాక్ అండ్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, నా హోమ్ పుల్ కి వెళ్ళాలి. బ్యాక్ అండ్ సెట్టింగ్స్ యూజ్ చేసుకొని హోమ్ పుల్ లో కాన్ఫిగర్ చేయాలి. నా ఇక్కడ
యాడ్ మల్టిపుల్ టార్గెట్స్ టు ద క్రియేట్ ఏ పాత్ బేస్డ్ రౌటింగ్. ఇక్కడ మీకు మల్టిపుల్ పాత్స్ ఉంటే ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాం మనం. సో క్రియేట్, సో వాట్ ఇస్ ద పాత్? మూవీస్, MOVIES, మూవీస్ స్టార్. ఏదైనా మూవీస్ తర్వాత స్లాష్ స్టార్ క్లిక్ చేస్తే, సో టార్గెట్ నేమ్ ఐ కెన్ గివ్ ఎనీ నేమ్, మూవీస్, హోమ్ సెట్టింగ్, మూవీ స్కూల్. సో ఎవరైతే స్లాష్ మూవీస్ అని ఇస్తారో మూవీ సెట్టింగ్ యూజ్ చేసుకొని మూవీ స్కూల్ కి వెళ్ళాలి. మూవీ స్కూల్ ఏముంది? మూవీ సర్వర్ ఉంది. ఓకే, యాడ్ ఇట్. నౌ యాడ్. Okay, done now. Let me go back to my front end IP configurations. So this is the application gateway public IP. Copy it. I'll browse the website. Now I got the home page. Now slash MOVIS movies slash. So ఇది పాత అక్కడ పాత ఇది ఇచ్చాను కాబట్టి సో నా మూవీస్ పేజ్ వచ్చేస్తుంది. సో ఒకటే లోడ్ బ్యాలెన్సర్ బట్ డిఫరెంట్ సర్వర్స్ లో ఉన్న పేజెస్ అనేది యాక్సెస్ చేస్తుంది. ఒకటే పేజ్, ఒకటే సర్వర్ కాదు. సో ఇలా పాత్ బేస్ ఎలా కాన్ఫిగర్ అవుతుంది అంటే అప్లికేషన్ గేట్వే యూస్ చేసుకొని పాత్ బేస్ కాన్ఫిగర్ అవుతుంది. సో దీంట్లో వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కూడా ఉంది. సో ఇది మనం వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కాన్ఫిగర్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఐ టాక్ అబౌట్ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఇన్ అజూర్ ఫ్రంట్ డోర్. సో వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ 2 లోడ్ బ్యాలెన్సర్ కి సపోర్ట్ చేస్తుంది. ఒకటి అప్లికేషన్ గేట్వే, ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ డోర్. ఆ ఫ్రంట్ డోర్ లో ఐ టాక్ అబౌట్ దిస్. సో ఫైన్, ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎనర్జీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? ఎనర్జీ దేనికి అసోసియేట్ చేస్తాం? సింపుల్. ఎనర్జీ దేనికి అసోసియేట్ చేస్తాం మనం? ఎన్ఎస్జి ఎక్కడ అసోసియేట్ చేస్తాం మనం? సబ్నెట్ లెవెల్ వర్చువల్ మిషన్. దీనికి ఏముండదు. మిషన్ కి నేను ఎనర్జీ అసోసియేట్ చేయాలి. మిషన్ ని ఫిల్టర్ చేయాలంటే ట్రాఫిక్ మిషన్ కి పెడతాం, ఎనర్జీ అప్లికేషన్ గేట్వేకి పెట్టాం. ఎనర్జీ అప్లై చేస్తాం కదా, ఎలా ఉంటాయి. ఇప్పుడు నేను 80 పోర్ట్ అలౌ చేస్తేనే మీ మిషన్ కి యాక్సెస్ అవుతుంది, అదర్వైజ్ యాక్సెస్ అవ్వలేము కదా పేజ్ ని. కంపల్సరీ మిషన్ కి 80 లెవెల్ కానీ 443 ఉంటే 443 అనేది ఆ ట్రాఫిక్ ని అలో చేస్తేనే నా రిక్వెస్ట్ వెళ్ళి హిట్ అవుతుంది. సో మీరు అక్కడ బ్లాక్ చేశారనుకోండి, ఆబ్వియస్ గా ఇప్పుడు మొత్తం బిల్డింగ్ ముంగట అలో చేస్తారు, నా నా క్యాబిన్ ముందు సెక్యూరిటీ గార్డ్ పెడితే అలో చేయకపోతే నేను రీచ్ అవ్వను కదా. సో అలానే ట్రాఫిక్ మొత్తం సిస్టమ్ దగ్గరకు వచ్చాక అక్కడ కూడా ఎనర్జీ ఫిల్టర్ అయ్యే వెళ్తుంది లోపల. సో మీరు చెప్పలేదు నాకు ఏంటి, ఆ ఎగ్జామ్ రేపు పెట్టాలా వద్దా, ఏంటి పరిస్థితి? రేపే అంటున్నాను నేను. నెక్స్ట్ సార్ మళ్ళా మీరు ఇళ్ళకి ఎందుకు యాడ్ అవుతున్నారు? ఈవెంట్ల క్యాంటీన్ పోతారా? హలో హలో ఎస్ చరణ్.
Yeah, tomorrow and day after tomorrow, I have weekend shifts on my company. So I'll be having week off on next coming 2 days. So Okay, okay. Mari, I don't know how to write the test. I didn't get you. So tomorrow, day after tomorrow, you have office or not? Yeah, I am having weekend shifts. Weekend shift. Okay, okay. So most of the students are saying to conduct exam next week. So let me see. Next weekend, mostly. Fine, sir, sure. Sure, Mostly sure, on sure. Friday, not on Saturday. Mostly on Friday. Saturday, most of the people will be leaving for voting, right? So Yeah, yeah, yeah. mostly we'll be conducting exam on Friday or middle of the week. We'll see. Okay. Sure, fine, fine, fine. సో ఎగ్జామ్ అయితే రేపు అయితే పెట్టాను నేను మిడిల్ నెక్స్ట్ వీక్ మిడిల్ ఆఫ్ ద వీక్ అన్నా సరే చెప్పేస్తే వాళ్ళు గ్రూప్ చేంజ్ చేస్తారు నాకు చెప్పేస్తారు నేను చేంజ్ చేసేది వాళ్ళు అక్కడ అప్డేట్ చేసుకుంటారు సో ఫైన్ దెన్ లెట్ us కనెక్ట్ టుమారో సారీ నాట్ టుమారో మండే ఓకే నేను ఉంటాను అవైలబుల్ సో గైస్ ఎనీవన్ ప్రాక్టీస్ కి రావాలనుకుంటే రావచ్చు విల్ బి అవైలబుల్ హియర్ క్లాస్ మాత్రమే ఉండదు ప్రాక్టీస్ కి రావచ్చు ల్యాబ్ కోఆర్డినేటర్ ఉంటారు నేను కూడా ఇక్కడనే ఉంటాను ఓకే సో ఇన్ కేస్ నాకు ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే బయటకు వెళ్తా అదర్వైజ్ విల్ బి అవైలబుల్ హియర్ 12 o'clock వరకు అయితే నేను అవైలబుల్ ఉన్నాను నేను ఇక్కడ 12 వరకు అయితే సో మొత్తం ఉంటాను బట్ డెఫినెట్ గా 12 వరకు అయితే ఇక్కడ ఉంటాను సో ఆన్లైన్ వాళ్ళు ప్రాక్టీస్ చేయండి ఏదైనా ఇష్యూస్ వస్తే గ్రూప్ లో పోస్ట్ చేయండి ల్యాబ్ కోఆర్డినేటర్ విల్ కనెక్ట్ విత్ యూ గైస్ ఎనీ డెస్క్ ఇన్స్టాల్ చేసుకోండి